శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 21వ రోజు 21వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ అధ్యాయంలో మనకి మాఘ ఏకాదశి మహిమను ఇంకా క్షీరసాగర మదనం గురించి తెలియచేశారు. కృష్ణమదుడు జహ్ను మహర్షితో ఈ విధంగా చెప్పసాగెను. జహ్ను మహాముని అశ్వమేధ యాగమును చేసినవాడును, మాఘవ్రతమును చేయుటయందు ఆసక్తి కలవాడును, ఏకాదశి వ్రతమునందు నిష్ట కలవాడును కూడా సమానమగు ఫలితమునే పొందగలడు. మాఘమాసమున ఏకాదశి నాడు ఉపవసించినవాడు అశ్వమేధ యాగము చేసిన ఫలితమును పొంది తుదకు వైకుంఠమును పొందును. మాఘశుద్ధ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి పారాయణ చేయువాడును, అన్నదానము చేయువాడును గొప్పదగు పుణ్యమును పొందుదురు. జహ్ను మహర్షి కృష్ణమదిని ఈ విధంగా అడిగెను. మునీశ్వర, అనేకములైన దినములుండగా ఈ మాఘశుద్ధ ఏకాదశి ఏ విధంగా అశ్వమేధ యాగములు వేయింటికి గల ఫలితాన్ని ఇస్తుంది? ఈ వ్రతము ఎట్లు పూర్వమందు చేయబడినది? ఎవరు దీనిని ప్రకాశింపచేసిరి? ఈ మొదలగు విషయములకు సంపూర్ణముగా నాకు వివరణ ఇవ్వుము అని చెప్పి అడిగాను. అందుకు కృష్ణమదుడు జహ్ను మహర్షితో పలికెను. జహ్ను, విను. పాప పరిహారమును, ఆయురారోగ్య ఐశ్వర్యములను ఒసంగునదియు, పుత్ర పౌత్ర సంతాన ప్రదమును అగునట్టి ఒక కథను చెప్పెదను. పూర్వకాలమున దేవతలు రాక్షసులు భాగ్యమును కాంక్షించుచు పాల సముద్రమును మధించిరి. మేరు పర్వతము కవ్వముగాను, వాసుకి అను సర్పరాజమును కవ్వపు తాడుగాను చేసిరి. మేరు పర్వతమునకు వాసుకుని 3 మార్లు చుట్టి రాక్షసులు దేవతలు 2 కక్షలుగా ఏర్పడి దేవతలు వాసుకి తోకను, రాక్షసులు వాసుకి శిరస్సును పుచ్చుకొని సముద్రమును మధించిరి. దేవదానవులు ఈ రీతిగా క్షీరసాగరమును మధించగా పాల సముద్రమందు పద్మమునందు లక్ష్మీదేవి పుట్టెను. ఆ లక్ష్మీదేవియే విష్ణుమూర్తి భార్యగా అయ్యెను. పిమ్మట ఉచ్చైశ్రవము అను గుర్రము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మొదలగునవి అనేకములు పుట్టినవి. విష్ణుమూర్తి ఆ క్షీరసాగర జనితమైన పదార్థములన్నీ దేవేంద్రునికి ఇచ్చెను. పిమ్మట దేవతలు దానవులు పాల సముద్రమును ఇంకనూ మదించుచుండగా అగ్నిహోత్రముతో సమానమైనటువంటి తేజస్సు గల విషము పుట్టెను. ఆ విషజ్వాలలు భూలోకమును, ఊర్ధ్వలోకమును, అన్ని దిక్కులను వ్యాపించి సర్వవిధములా దహింపసాగెను. ఆ విషయమును చూచి దేవతలు రాక్షసులు కూడా భయమును పొందిరి. అంతట వారు సర్వరక్షకుడైన శివుని శరణు వేడిరి మరియు వానిని స్తుతి చేసిరి. జగత్తులకు కారణభూతుడవును, సుఖమును ఇచ్చువాడవును అగు మహాదేవ నమస్కారం. వాక్కులకు అందని వాడవును, మేరు పర్వతము ధనస్సుగా గలవాడవును అగు ఈశ్వరునకు వందనము. పరమశాంత స్వరూప ఈశ్వర వృషభధ్వజ నీకు నమస్కారము. నిత్యము నిర్మల స్వరూపుడవు, గుణాకారుడవు, 3 లోకములకు అధిపతివి, జగత్తులకు పరిపాలకుడవు, త్రిపురాంతక, త్రయంబక, త్రిగుణస్వరూప నీకు ఆనందమగు నమస్కారములు. వేదములు 3 యొక్క ధర్మముల చేతను సాధింపదగి ఉన్నావు. అకార శూన్యుడవు, స్వరూప సహితుడవు, వేదవేద్యుడవు అగు నీకు వందనములు. శ్రీహరికి ప్రేమాస్పదుడవును, పరమహంస స్వరూపుడవును, భయమును బాపువాడవును, మృత్యుమును జయించిన వాడవును, పరమ మిత్రుడవును అగు భక్తి ప్రసన్న నీకు నమస్సులు. శంభో, శంకర, మహాదేవ, నందివాహన మమ్ములను రక్షించుము. ఇట్లు దేవతలందరూ బాధపడుచు శంకరుని స్తోత్రము చేయగా ఆర్తత్రాణపరాయణుడైన శంకరుడు తన నోరు తెరచి క్షీరసాగరము నుండి జనించిన కాలకూట విషమును మృంగి కంఠమందు నిలిపెను. విషము నల్లనైనది కాన ఆ విషము శంకరుడి కంఠమందు నిలిపినందున శంకరునికి నీలకంఠుడని, నీలకంధరుడని పేరు వచ్చెను. అమృతము పుట్టగా అంతట దేవతలు రాక్షసులు పాల సముద్రమును మదించుట మానిరి. అమృత కలశమును దేవతలు హరింతమని వారు, రాక్షసులు హరింతమని వారు వాంఛతో చూచుచూ ఉన్నారు. అప్పుడు మాయా విద్యలందు అతి నిపుణుడైన మాధవుడు స్త్రీ రూపమును ధరించెను. ఆ స్త్రీ రూపము సమస్త జంతువులకు ఆకర్షణీయమై నయనానంద హేతువై బలమగు తొడలు, అందమగు పిక్కలు కలదియు,
వట్రువ కలిగిన ఘనమగు కుచుకుంభములు కలదియు, చెంపక పుష్ప సమానమగు ముక్కుతోనూ, కోమలమగు చేతులు, తీగతో సమమగు అవయవములు కలదియు, దళసరిగా ఉండి దీర్ఘములకు తల వెంట్రుకలు కలదియు, అనేకములైన అలంకారములతో ప్రకాశించున్నదియు, పట్టు వస్త్రము ధరించినదియు, నవరత్నములతో కూడిన మకర కుండలములు కలదియు, అందమగు నడక కలదియు, మంగళప్రదమగు అలంకారములతో ప్రకాశించు ముక్కు కలదియు, చెలించు నేత్రయుగము కలదియు అయి సర్వ ప్రపంచములను మోహింపచేయుచు దేవదానవుల నడుమ వారందరినీ గూర్చి ఈ విధముగా పలికెను. దేవతలారా, రాక్షసులారా, నా పలుకులు వినండి. ఈ అమృత కుంభమందు గల అమృతమును నేను మీకు సమభాగములుగా పంచిపెట్టగలను. దేవతలు ఒక పక్కను, దానవులు ఒక పక్కను చక్కగా కూర్చోండి అని ఈ రీతిగా ఆ జగన్మోహిని పలుకగా, దేవతలు, రాక్షసులు అలాగే అగుగాక అని అంగీకరించి అమృత ప్రాసమునకు పంక్తులు తీర్చి కూర్చుండిరి. జగన్మోహిని ఆ అమృత కలశమును తన చేతులతో దానిని 2 భాగములుగా చేసి, ఒక భాగమందు అమృతమును, 2వ భాగమందు కళ్ళును నిండబెట్టి దేవదానవులకు నడుమ నుండి మోసము చేసి, దేవతలకు అమృతమును, రాక్షసులకు కళ్ళును ఇచ్చెను. ఇరువురను 2 పక్కలను కూర్చుండబెట్టి తాను మధ్యగా ఉండి రాక్షసుల వైపు కళ్ళును, దేవతలున్న వైపున అమృతమును నిండించి పంక్తి మొదటి నుండి ఉండి రాక్షసులకు కళ్ళును, దేవతలకు అమృతమును ఒక్కసారిగా ఇటు అటు తిరుగుచూ పంచిపెట్టెను. రాక్షసులు కళ్ళు అమృత కలశము నుండి వచ్చుటనే అమృతమే అని భ్రమించిరి. బరువైన కాలి అందల చప్పుడు చేతను, కంకణముల చప్పుళ్ల చేతను ఆ జగన్మోహిని రాక్షసులను మోహింపచేసి ఈ రీతిగా సురాపానము చేత మదించిన వారినిగా చేసెను. విష్ణుమూర్తి అమృతమును వారికి ఇచ్చినప్పుడు దేవతలు, రాక్షసులు అంజలులు పట్టి పానము చేసిరి. ఇంద్రాది దేవతలు ఈ అమృతమును త్రాగునప్పుడు శ్రీహరి కపటమును 2 రాక్షసులు తెలుసుకొని దేవతల పంక్తిలో చేరి వారితో పాటు దేవరూపములు ధరించి అమృతమును త్రావపోయిరి. అంటే ఆ అమృతాన్ని తాగాలని అనుకున్నారు వాళ్ళిద్దరూ అక్కడ చేరి. వెంటనే జగన్మోహినిగా ఉన్న శ్రీహరి చక్రమును ధరించిన మాత్రమున ఆ 2 రాక్షసుల శిరస్సులు ఖండితమైను. రాక్షసులు త్రాగిన అమృతము వారి కంఠము నుండి కిందకు దిగునంతలోనే శ్రీహరి చక్రము చేత వారి శిరస్సులను ఖండించెను. త్వరగా ఇంద్రాది దేవతలను అమృతపానమును గావించిరి. పిమ్మట దేవతలను, రాక్షసులను హాహాకారములు చేయి మొదలెడిరి. రాక్షసులు తమకు అమృతము లేకపోయినని దేవతలు తమతో చేరి ఇరువురు రాక్షసులు అమృతమును గ్రోలిరనియు హాహాకారంలో నచ్చిరి. రాక్షసులంత చింతాభరితులై ప్రాణములను రక్షించుకొని ఆశ కలవారై ఒకరి చేత జీవితమునకు భయము లేదని విషయమందు నిరాశులై తమ తమ నివాసములకు జనిరి. భగవంతుడైన శ్రీహరి జగన్మోహిని రూపమును వదిలి విష్ణుమూర్తి స్వరూపమును ధరించెను. పిమ్మట విష్ణుచక్రముచే శిరస్సు ఖండింపబడిన 2 రాక్షసులు విష్ణుదేవునితో ఇట్లనిరి: కేశవ, మాకు చావును బతుకును కూడా లేకుండా చేసితివి. మాకు గతి ఏమి, ఆహారమేమి చెప్పుమని అడిగిరి. వారికి భగవంతుడు ఈ విధంగా బదులు చెప్పెను: మీకు వంతుల ప్రకారము మాయాకాలములందు పర్వతముల యందు పూర్ణిమ అమావాస్యల ప్రతిపత్తుల సంధుల యందును సూర్యుని చంద్రుణ్ణి ఆహారముగా భక్షిస్తూ జీవించగలరని చెప్పగా ఆ రాక్షసులిద్దరును ఆకాశమండలమును చేరిరి. పిమ్మట బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, ఇంద్రుడు మొదలగు వారు అమృత కలశమును పుచ్చుకొని తమ తమ నివాసములకు చనిరి. విప్రోత్తమ, వినుము. ఈ పాలసముద్రమందు అమృత కలశమునుంచిన స్థలమందు విధివశమున కొన్ని అమృత బిందువులు భూమి యందు పడినవి. ఆ స్థలమందు మృదువైన 2 వృక్షములు పుట్టినవి. వానిలో ఒకటి పారిజాతము, రెండవది తులసి వృక్షము. ఇలా ఉండగా కొంతకాలానికి సత్వజిత్తు అను శూద్రుడు ఆ 2 వృక్షములకు నీటిని పోయసాగెను. ఆ స్థలమందు పువ్వుల తోటను నిర్మాణము చేసెను. అదృష్టవశము చేత శూద్రుడు తాను పరిసర గ్రామమందు ఉండుటచే వాటిని పెంచి ఆవరణము కలిగించి బహు చక్కగా రక్షించుచుండెను. ఆ పువ్వుల తోటను నీటిని పోసి చక్కగా పెంచి ఆ శూద్రుడు ప్రతిదినమందును ఆ పువ్వుల వలన జీవనము చేయుచుండెను. తులసి వృక్షము కోమల పల్లవములతో మనస్సునకు ఆనందము కలిగించుచుండెను.
పారిజాత వృక్షములకు కూడా పుష్ప పల్లవలమచే నిండి కన్నులకు ఆనందమును కూర్చుచుండెను. పారిజాత పుష్పము అందరికీ ఆనందదాయకము. పుష్పమందలి కేసరములు వివిధ రత్నములు పొదిగినట్లు ప్రకాశమానములగుచున్నవి. ఆ వృక్షము యొక్క శాఖలయందు ప్రభవించిన పువ్వులు మంచి గంధ పరిమళము కలిగి సుఖమునిచ్చు సువాసన కలిగి ప్రకాశించుచుండెను. ఈటి పారిజాతమును దేవేంద్రుడు పరివార సహితముగా చూచెను. ఒకనాడు దేవేంద్రుడు రాక్షసులను పరిమార్చుటకై మత్త గజంబగు ఐరావతమునెక్కి వెడలుచు మార్గమున గల పారిజాతమును చూచి కిందకి దిగి పువ్వుల తోటను చేరి పువ్వులను కోసుకొని మిగులు ఆనందముతో దేవలోకమున గల స్త్రీలకు ఇచ్చుటకు తన స్వర్గమునకు చేరెను. అక్కడ పుష్పములను శచీదేవి మొదలైన దేవతా స్త్రీలకు ఇచ్చెను. వారందరూ ఆ పారిజాత పుష్పములను చూచి ఎంతో ఆనందించిరి. మరియు ఆ పువ్వుల యొక్క వృత్తాంతమునంతయు శాంతముగా దేవేంద్రుని వలన విని వానితో ఈ విధంగా చెప్పిరి. దేవా, ఈ పుష్పములు మాకు చాలా ఆనందకరముగా ఉన్నవి, కనుక నిత్యము మాకు పుష్పములను తెప్పించి ఇమ్ము అని ప్రార్థించిరి. ఆ స్త్రీల మాటలను విని ఇంద్రుడు అలాగే అని అంగీకరించి ఒక రహస్య దూతను పంపి ప్రతిదినము దొంగతనముగా ఆ పువ్వుల తోట నుండి పారిజాత పుష్పములను తెప్పించుకొని స్త్రీలను సంతుష్టిపరిచి తాను కూడా ఆనందించుచుండెను. ప్రతిదినము ఈ విధంగా జరుగుచుండగా సత్యజిత్తు నిత్యము పువ్వులు లేకుండుట గ్రహించి కారణమును తెలియక ఒకనాడు ఆ పూదోట యందు ఒక పొదలో దాగి చూచుటకై రాత్రి అక్కడనే ఉండిపోయెను. అర్ధరాత్రి సమయమున దేవలోకపు రహస్యపు దూత వచ్చి పారిజాత పుష్పములను కోయిచుండెను. సత్యజిత్ అది చూసి వెంటనే వానిని పట్టుకొనెను. ఆ రహస్య దూత వాని చేయి వదిలించి వెంటనే ఆకాశమునకు ఎగెను. ఇంద్రునకు జరిగిన వృత్తాంతమును చెప్పెను. దేవేంద్రుడు అది విని వానితో ఇట్లనెను. గుహ్యక, నీవు ఆకాశమందు సంచరించగలవు, నీకు భయం లేదు, కనుక నిత్యము నీవు పోయి పూదోట నుండి పారిజాతమును తెచ్చి మాకిచ్చుచుండుము అని పలికిన గుహ్యకుడు అందులకు అంగీకరించి తన ఇంటికి వెళ్ళిపోయాను. సత్యజిత్తు ఎంతో విచారిస్తూ పుష్పములిక దొరుకుట దుర్లభమని, ఆకాశగమనులు అగు అమరులు పుష్పములను హరించుచున్నారని, భూలోకమున నివసించు తాను వారిని పట్టుకొన జాలననియు అందులకై ఒక ఉపాయమును పన్నుదునని తలంచెను. విష్ణుమూర్తి యొక్క పూజా నిర్మాల్యమును పుష్పవాటికకు బయట అంతయును పారిజాత శాఖల ఎందును చల్లినెడల ఈ పని జరగనేరదని నిశ్చయించి అలాగే విష్ణు పూజ నిర్మాల్యమును తెచ్చి పూదోట అంతయు చల్లెను. గుహ్యకుడు యథారీతిన పువ్వులు కోయటకు వచ్చి పారిజాతపు చెట్టునెక్కి పువ్వులను కోయడం ప్రారంభించెను. అంతటా నిర్మాల్యమునకు పాదముల తాకిడి కలిగెను. కొమ్మ నుంచి మరి ఒక కొమ్మకు పోవునప్పుడు తాకిడియే కాక ఉల్లంఘన కూడా జరిగెను. అంటే నిర్మాల్యాన్ని దాటిన పాపం అన్నమాట, ఉల్లంఘన. ఆ దోషము వలన వానికి ఆకాశగమన శక్తి నశించి భూమిపై నడుచుటకు కూడా అశక్తుడై కుంటివాడయ్యను మరియు పిచ్చివాడయ్యను. అందువలన వలలో పడిన లేడి వలె పారిజాత వృక్షము నుండి కింద పడెను. సత్యజిత్తు ఈ పోదోటలో ఆ గుహ్యక చోరుని సమీపించి గట్టిగా వాణిం పట్టుకొనెను. ఇట్లనెను, ఓయి, నీవెవడవు, ఎవరి వాడవు, ఎందులకి పుష్పములను ప్రతిదినము దొంగిలించుచుంటివి, ఈ పువ్వులను ఎవరికిచ్చుచుంటివి చెప్పుమని అడుగుగా గుహ్యకుడు నిజస్థితిని ఇట్లు చెప్పసాగెను. అంటే జరిగింది చెప్తున్నాడు. నేను ఆకాశమందు సంచరించువాడను, గుహ్యకుడను, దేవేంద్రుని సేవకుడను. మా ప్రభువుకు దేవేంద్రుని ఆజ్ఞ వలన పువ్వులను అపహరించి ఇంద్రునికిచ్చుచుంటిని. అట్టి నన్ను కుంటివానిగా నీ ప్రజ్ఞ వలన చేసేతివి. నీవు మహాబుద్ధిమంతుడవు అగుదవు అని పలికెను. సత్యజిత్తు ఆ మాటలు విని వానిని అచటనే విడిచిపెట్టి తన ఇంటికి వెడలిపోయాను. గుహ్యకుడు కుంటివాడై 3 దినములు అలాగే ఉండి పోయెను. అంటే మనం ఇందులో ఏం చెప్తున్నారు, ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే పుష్పాలని దొంగతనంగా తీసుకెళ్ళకూడదు. మనకు పొద్దున్నే కోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అపార్ట్మెంట్లో, కానీ ఆ విధంగా తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్తే ఎంత దోషమో మనకి కథలో చెప్పారు. అలాగే నిర్మాల్యం, భగవంతుడికి పూజ చేసిన నిర్మాల్యాన్ని తొక్కకూడదు. ఒకవేళ కింద పడినా దాన్ని కళ్ళకద్దుకుని తీసి పక్కకు పెట్టాలి అని చెప్తూ ఉంటారు. అందువల్ల పువ్వులు దొంగతనం చేయకూడదు, దేవుడికి పూజ చేసిన నిర్మాల్యాన్ని తొక్కకూడదు, దాటకూడదు అన్న విషయాన్ని మనకి తెలియచేశారు ఈ కథ ద్వారా. చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలియచేశారు. కనుక ఇవన్నీ మనం తెలుసుకోవడం కోసమే కథల రూపంలో మనకి తెలియచేశారు. ఇది స్కాంద పురాణ అంతర్గతమగు మాఘ పురాణమునందు 21వ అధ్యాయం సంపూర్ణం.
కనుక ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.